ఆ విధంగానే ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ కూటమిని కూడా ఈరోజు ఆశీర్వదించారు. అది గుర్తించి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఆలోచనతో మొన్న బడ్జెట్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే దాని మీద ఇమీడియట్గా కార్యాచరణ కూడా మొదలుపెట్టడం అనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇంత తొందరగా క్యాబినెట్లో పాస్ చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఫాలోఅప్ చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి సహకారం రాష్ట్రానికి అందించాలి అనే ఆలోచన ఉండడం వల్ల ఇమీడియట్గా ఇవన్నీ కూడా కార్యరూపణ దాల్చుతున్నాయి. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మరి అందరూ కూడా అభిమానిస్తున్నారు. అందరికీ కూడా అభివృద్ధి వైపు ఉండాలనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పష్టంగా తెలియజేస్తున్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం. కానీ ఇందులో వేరే రాజకీయం ఏమీ కూడా లేదు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. అలా ఏం లేదు. ఇప్పుడు మనకుండే స్ట్రెంత్కి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా సీట్లనే వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ముందుగానే వస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, ఖచ్చితంగా ఎవరు సహకారం అందించాలనుకున్నా సరే వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం, మంచి నాయకత్వం ఎక్కడున్నా సరే గుర్తిస్తాం అన్నది మా తాలూకు పాలసీ. అయ్యేం లేదు. ఇంకా ఏం జరుగుతుందో ఎవరికి తెలియని దాని మీదే అన్నీ స్పష్టంగా చెప్పాలనంటే ఇప్పుడు కొద్దిగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు దాని గురించి మాట్లాడతాం. వాళ్ళని కంటిన్యూ చేస్తాం. ఏం చేంజెస్ ఏం లేవు. ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ.